అండ్ అందరికీ గోరింటాకు డిజైన్ చూస్తూ బుడమిరపకాయ స్టోరీ చెప్పుకుందాము. ఒక ఊళ్ళో భార్యాభర్త ఉంటారన్నమాట. వాళ్ళకి పిల్లలు ఉండరు పాపం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి పక్కన ఒక తోట ఉండదు వాళ్ళకి. ఆ తోటలో మొత్తం మిర్చి వేస్తారు. ఆ మిర్చి కాపుకొస్తే కొయ్యడానికి వెళ్తే దాంట్లో ఒక బుడమిరపకాయకి ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ ఉంటాయన్నమాట. నన్ను తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు పిల్లలు లేని లోటు తీరుస్తానని అరుస్తూ ఉంటుంది. ఎక్కడ అని చూడంగానే అక్కడ ఉంటుంది సడన్గా చెట్టుకి ఎర్రది బుడ్డమిరపకాయ. ఓరెవరి దేవుడిచ్చిన వరంగా భావించి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటే వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టద్ది. అట్లా రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళ నాన్న ఒకరోజు పొలానికి వెళ్తే పొలం దున్నాల్సి వస్తే వెళ్తాడు. అక్కడ అన్నం అందించేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ ఎట్టా అని బాధపడతా ఉంటే, అమ్మ ఏమొద్దు, నా తొడేని డైలీ క్యారియరు నేను ఎత్తుకొని పోతాను నాన్నకి అని చెప్పి అంటది. సరేనమ్మ జాగ్రత్తగా రోడ్డు మీద అని చెప్పి తగిలిస్తుంది. ఇంకా అది రోడ్డు మీద లలలా పాట పాడుకుంటా పోద్ది. పోయి వాళ్ళ నాన్న క్యారేజ్ ఇచ్చి, నాన్న నువ్వు తిను, నేను దున్నుతాను కదా, నువ్వు ఎట్ట దున్నుతావంటే చూడు నేను దున్నుతాను నా మజాక అని చెప్పి అది బురదలో గురుకోబోయి డ్రుర్రొచ్చో అంటది అనమాట. ఆ అరుపులకి ఆ ఎద్దులు ఓయమ్మ మా యజమాని ఇంకా అరుస్తున్నాడని ఆ పొలం అంతా దున్నేస్తాయి. పక్కన ఒక గట్టు మీద చింత చెట్టు కింద నలుగురు దొంగలు కూర్చొని డబ్బు నగలు నీకు నాకు అని పంచుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఎక్కడి నుంచి డ్రోచొచ్చో అనే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ మన బుడ్డమిరకాయదే కదా. వాళ్ళకి దెయ్యం అనుకుని వాళ్ళు ఆ డబ్బు నగలు అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోతారనమాట. ఇది వెళ్ళి చెట్టుకాడ ఆ పంపు ఉంటుంది కదా, అక్కడ స్నానం చేసి ఆ డబ్బు నగలు బంగారం ఎంత తీసుకొని వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా భావించి కొంత వాళ్ళు ఉంచుకొని మిగతాది అందరికి దానం చేస్తారనమాట. ఆ సంతోషంలో ఆయన చికెన్ కూర చేయమంటాడు. ఈమె పచ్చిమిరకాయలు ఎన్నో పక్క పెట్టి ఉంటుందా, ఈ బుడ్డమిరపకాయ ఆ పచ్చిమిరకాయలతో పోయి ఎట్టయినా దాని వాసన బాదు కదా, దాంట్లోకి డింగు అని బాగా బొల్లాడుతుంది. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అన్ని మిరపకాయలతో పాటు దీన్ని కూడా తరిగెత్తి కూరలు వేస్తుంది. వాళ్ళ నాన్నకి అన్నం వడ్డించేటప్పుడు దీని తలకాయ పడుతుంది అనమాట. అయ్యో బుడ్డమిరపకాయ కోసి నాకు పెట్టేవని బాధపడతారనమాట. ఎప్పుడు కూడా తొందరపడతాను పనికి రాదు.